వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అగనంపూడి పునరావాస కాలనీ దిబ్బపాలెంలో స్టార్డమ్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వైస్ ప్రిన్సిపాల్ బొడ్డు రవి, విశాఖ జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఏ గౌరీ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ రంగారావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్పాలని, దానితో పాటు క్రమశిక్షణ అంకితభావం ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు, గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు, స్కూల్ ప్రిన్సిపల్ సంపంగి నాగభూషణ్ 79, 85 కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నేను రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ స్కూళ్ళు రన్ చేయడం, ఇందులోంచి ఎన్నో మా ఆనిముత్యాలు బయటకు రావడం చాలా ఆనందం వేసింది. అలాగే యాజమాన్యం, ముఖ్యంగా రంగారావు గారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, బాధ్యత, ఎలా అంటే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఆయన ప్రోత్సహించే తీరు నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఇటువంటి అరుదుగా ఉంటారు ఈరోజు కమర్షియలైజేషన్ అయిపోయిన ఈ విద్యా సంస్థలు చూస్తున్నాం మనం అనేకం. కానీ ఈ స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ రకంగా కాకుండా, ఎక్కడి నుంచి తను వచ్చాడో మూలాలు మర్చిపోకుండా, ఆ మూలాల నుంచి ఎలా ఎదిగాడో అదే వాళ్ళ పిల్లలకి కార్యరూపంలో చెప్పడం అన్నది చాలా అభినందనీయం, ఆనందదాయకం. సో ఒక రకంగా ఆఫ్టర్ లాంగ్ టైం నేను స్టూడెంట్స్కు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా జీవితంలో ఏది చేయాలి, ఏది చేయకూడదో వివరించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ రకంగా పిల్లలతో ఉండాలో కూడా చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఇన్ దిస్ యానివర్సరీ ఆఫ్ ది స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మనకు తెలుసు, విద్య అనేది చాలా ప్రధానం ప్రతి మనిషికి. విద్య లేనివాడు ఎంత పశువు అని పెద్దలు అనేవారు. అది మనం గమనించి ఇటువంటి మంచి స్కూల్, ఎందుకంటే మంచి స్కూల్ అంటున్నానంటే మన రంగారావు గారి దగ్గర చైతన్య పబ్లిక్ స్కూల్లో మా పిల్లలిద్దరూ చదువుకున్నారు. పాప బాబు ఇద్దరు రంగారావు గారి దగ్గర చదువుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే ఆ స్కూల్లో రంగారావు గారి పేరు చెప్పి ఇంకా మరి మ్యాథ్స్ అంటే మరి తిరిగిలేంది, రంగారావు గారే చెప్పాలి. ఆ రకంగా ఆయనకి మంచి పేరుంది. అలాగే ఇందాక పెద్దలు శివశంకర్ గారు చెప్పినట్టు జాజివానిపల్లిలో అది కూడా నా వార్డు పరిధిలో వస్తుంది. ఆ స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు, మంచి అనుభవజ్ఞులు. కాబట్టి ఈ స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ, పిల్లలందరికీ నేను సూచించేది ఏంటంటే, మీరందరూ ఒక గోల్ అనేది మాత్రం మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడే ముందు నేను ఫలానా అవ్వాలి. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఎలాగా మమ్మల్ని అంటే మేము ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మాకు తల్లిదండ్రులు మేము చదువుతా ఉన్నా చదివించలేనంత స్తోమత. ఇప్పుడు ఎలా కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా మన తల్లిదండ్రులు కష్టం నష్టం పిల్లలు ఏదో విధంగా చదివించాలి అన్న దృక్పథంతో ఉంటున్నారు ప్రతి తల్లిదండ్రులు. కాబట్టి పిల్లలు దాన్ని మంచి అవకాశంగా తీసుకొని మీరు బాగా చదువుకోవాలి.